తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాగుంది. ఇప్పుడు మనతో పాటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురని చిట్టిబాబు గారు. సార్ నమస్తే సార్. తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా రేపు కవిత కేసు విచారణ రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకుంటే మన ఈడీ అధికారికంగా ఒక ప్రకటన ఏం చేసిందంటే 100 కోట్ల చుట్టూ ఈ కేసు తిరుగుతుందని చెప్పేసి. సో రేపు జడ్జిమెంట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? నాకు మన సుప్రీంకోర్టు విజ్డమ్ మీద చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఆ 100 కోట్లు సాక్ష్యాలు అని ఎక్కడి నుంచి సేకరించామని చెప్తున్నారు. ఆల్రెడీ రిమాండ్లో ఉన్న దోషులు, పెళ్ళయ్యి ఇంకో నాయరు, వీళ్ళు దోషుల కింద రిమాండ్లో ఉన్నారు. వాళ్ళు అప్రూవర్గా మారి వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు అంటున్నారు. ఒక దోషి వాడు తప్పించుకుంటానికి చెప్తూ ఉంటాడు, ఆ పేరు ఈ పేరు చేయి చూపిస్తూ ఉంటాడు. వాటిని ఎట్లా ఆధారంగానో వాటిని సాక్ష్యంగా పేసుకుని మీరు ఎట్లా కేసును బిల్డప్ చేస్తారు? స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. కోర్టు కూడా ఒక దోషి ఇచ్చిన సాక్ష్యాన్ని వాడు తప్పించుకుంటానికి చెప్తాడు, అప్రూవర్గా మారాడు. వాడి సాక్ష్యాన్ని బలంగాను అది వేదవాగ్గా తీసుకుంటానికి డెఫినెట్గా ఆస్కారం. విజ్డమ్ ఆఫ్ ది కోర్ట్, ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఇంటర్ప్రిటేషన్ ఆధారాలు. ఆ అమ్మాయిని ఫస్ట్ సాక్షి అన్నారు, ఆ తర్వాత అనుమానితురాలు అన్నారు, ఇప్పుడు దోషి అంటున్నారు. ఓకే. సో స్టెప్ బై స్టెప్ ఏదో ఒక రకంగా ఇరికించాలి, ఆ అమ్మాయిని కేసులు ఇన్కార్పొరేట్ చెయ్యాలనే ధోరణి కనపడుతుంది తప్పితే, కేజ్రీవాల్ వాళ్ళ దాంట్లో ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు, సంతకాలు పెట్టారు, ఫైల్స్ అవి ఉన్నారు. ఈ అమ్మాయి ఏం సంతకాలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి? వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఆ డ్రైవర్ చెప్పాడు, ఇంకో గన్నాయి చెప్పాడు, ఇంకో దోషి చెప్పాడు. వాటిని బట్టి అంటే వాడు 100 చెప్తాడు. వాటిని బట్టి మీరు ఎట్లా కేసు ఫైల్ చేస్తారు? అరెస్ట్ దగ్గర ప్లస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చారు, ఏమని హామీ ఇచ్చారు, మేము మీ దగ్గర తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు తీసుకోము అని. ఎలా అరెస్ట్ చేశారు? రెండోది ట్రాన్సిట్ పర్మిషన్ కావాలి. ఒక స్టేట్ నుంచి చిన్న 10వ క్లాస్ వాడిని అడిగినా కూడా తెలుసు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి దోషిను అనుమానితులు ఎవరైనా తీసుకెళ్లాలంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు ఉన్న స్టేట్లోంచి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేసి పర్మిషన్ తీసుకుని వారు ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాలి. ఏమీ లేదు, తీసుకెళ్ళిపోతాం, మీరు వచ్చి ఢిల్లీలో కనుక్కున్నా అంటే అక్కడ అడాసిటీ కనపడుతుంది. ఢిల్లీలో కనుక్కునేది నువ్వు యాజ్ ఆఫీసర్, వచ్చిన ఆఫీసర్ నువ్వు చెప్పాలి కదా, ఇదిగో ఈ కారణం మీద తీసుకెళ్తున్నాం, మీకు మ్యాజిస్ట్రేట్ కాకపోయినా ఇలా తీసుకెళ్తున్నాం, మా రూల్ ఇది, మా చట్టం చెప్పాలి కదా. ఏం చెప్పకుండా మీరు ఢిల్లీని కనుక్కోండి, ఢిల్లీకి రండి అంటే అహంభావం, అడాసియస్ ఎందుకు వచ్చింది ఆఫీసర్కి? వెనకాల మద్దతు ఉంది, వెనకాల ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది. ఆ మద్దతు ఉండబడి ధైర్యంగా వాళ్ళు ఏమైనా చేసేస్తాం, మీరు చూసుకొని అని ఒక పొగరు, ఆ అహంకారంతో సమాజం చెప్పారు. సో ఇవన్నీ ప్రభుత్వం కోర్టు కన్సిడర్ చేస్తుందనే నా నమ్మకం. విజ్డమ్ ఆఫ్ ది కోర్ట్ ఈస్ సిబిఐ చెప్పినట్టు ఆడదు. కనుక దీనికి ఖచ్చితంగా కోర్టులో ఆర్గ్యుమెంట్లు కూడా ఉంటాయి. ఆర్గ్యుమెంట్లు కోర్టు కెన్ అండర్స్టాండ్, ఆవిడకి రిలీఫ్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే కవిత కేసు ఈడీ కస్టడీకి ఇచ్చిన జడ్జిమెంట్ అంటే జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన బదిలీ అయ్యారు, ఆయన స్థానంలో వేరే జడ్జి వచ్చారు. ఈ జడ్జిలు బదిలీ అవ్వడం అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉందని అనుకోవచ్చు అంటారా? అనుమానం టైము మామూలు రొటీన్, జడ్జిలు ట్రాన్స్ఫర్ అవటాలు ఇవన్నీ రొటీనే. కానీ కరెక్ట్గా ఈ టైంలో ఈ కేసు మీద అనేక ఆర్డర్లు ఇచ్చిన ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనే దాంట్లో ఏ కోణంలో జరిగింది? ఇది వీళ్ళ అపోజిషన్లు అందరినీ ఇరికించడానికి బాగా స్ట్రాంగ్గా ఇరికించాలి. ఈ గతంలో ఉన్న జడ్జి కొంచెం ముందు వెనక చూస్తూ ప్రొలాంగ్ అవుతున్నాయి కాకుండా ఇమీడియట్గా అతి త్వరలో దాన్ని కుకప్ చేసేయాలన్న దీంట్లో మార్చి కొత్త జడ్జి తీసుకొస్తున్నారా, లేకపోతే రొటీన్లో జరిగిందా? రేపు 2-3 రోజులు మనకు తెలిసిపోద్ది, ఆ జడ్జి యొక్క దీన్ని బట్టి తెలిసిపోద్ది. నేను అప్పుడే ఆపాదించట్లేదు కేంద్రం యొక్క విషపు ఆలోచన, నేను ఆపాదించట్లేదు. ఆ అవకాశం ఉందని మాత్రం చెప్తా, అవకాశం మాత్రం ఉంది, చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే. కానీ మద్యం పాలసీలో ముఖ్యంగా ప్రధాన పాత్రధారి కానీ సూత్రధారి కానీ కవితనే అనుకోవచ్చా? ఎట్లా సూత్రధారి పాత్రధారి అవుద్ది కవిత? రాష్ట్రానికి, ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఇది
ఇక్కడ సౌత్ ఇండియా గ్రూపు వేరే ఉన్నారు వాళ్ళందరూ. ఈవిడ ఆ లిక్కర్ గ్రూపుకి ఈవిడేదో బ్యాక్గ్రౌండ్ ఉందని అంత సీన్ క్రియేట్ చేస్తున్నారు. అంత మహామహాలు మాగుంట గ్రూపు, ఇంత పెద్ద గ్రూపుకి కవిత బ్యాక్గ్రౌండ్ కావాలా? వాళ్ళు పెద్ద గ్యాంగ్, అది పెద్ద గ్రూప్, అది కాంగ్రెస్లో కానీ తర్వాత కానీ పెద్ద గ్యాంగ్లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి నేషనల్ వైడ్ వాళ్ళకి ఉంది, వాళ్ళకి కవిత యొక్క ఇది కావాలా? సో కవితని ఇన్వాల్వ్ చేయడానికి తీసుకొస్తున్న ప్రయత్నం. ఎక్కడో హోటల్లో కలిశారు, కలిస్తే హోటల్లో కలవరా? ఒక చీఫ్ మినిస్టర్ కూతురు, ఒక ఎమ్మెల్సీ, ఒక పొలిటికల్ లీడరు వచ్చేప్పుడు కలిసేవాళ్ళు కలిసారు. మీరు అక్కడ ఎందుకు కలిశారు, అక్కడ ఎందుకు ఒకరోజు ఉన్నారు? ఇవన్నీ సిల్లీగా ఉన్నాయి వినటానికి. సాక్ష్యాధారాలు రిటర్న్గా కానీ ఆవిడ ఇంట్లో కానీ అక్కడ కానీ ఏమైనా దొరికినాయా? మొన్న వచ్చారు, ఏం దొరికినాయి ఏమన్నా చెప్పండి. ఈ దొరికింది, ఈ పేపర్లు దొరికినాయి, లేకపోతే ఈ టాక్ దొరికింది, ఈ డిస్కషన్ దొరికింది, వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారు, కవిత నేను చూస్తానని చెప్పింది ఏమైనా ఉందో? ఏమీ లేవు. వాడెవడో చెప్పాడు, జైల్లో ఉన్నవాడు సుకేష్ చెప్పాడు, జైల్లో ఉన్న నాయర్ చెప్పాడు, ఇంకోటి పిల్లయ్య చెప్పాడు. ఈ కాకమ్మ స్టోరీలుగా ఉన్నాయి తప్పితే రియల్గా ఇది ఆధారం, ఈ ఆధారం మీద చెప్పాలని ఇంతవరకు చెప్పరు. ఎందుకు చెప్పరు ఇంతవరకు? అదే అనుమానాలకు దారితీస్తారు. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కవిత కేసు వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాబట్టి కాంగ్రెసే కవితను కాపాడే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఒక చర్చ. నిజమే అంటారా? కాంగ్రెస్ సింబల్ కాంగ్రెస్ ఎప్పుడు వదిలేశాడమ్మా కపిల్ సిబల్ ఎప్పుడు వదిలేశాడు. కాంగ్రెస్లో లేడు ఇప్పుడు. ఒకనాటి కాంగ్రెస్ ఇవాళ ఎస్పీలో ఉన్నాడు, అతను ఎస్పీ దీంట్లో ఉన్నాడు. సో నవ్వు అతను ఎందుకు రాజకీయాలు కాంగ్రెస్ వదిలేశాడంటే కూడా తన ప్రొఫెషన్ విషయం చూసుకుందా. కాంగ్రెస్ పతనం అయిపోయే పార్టీ, కాంగ్రెస్ నామరూపం లేకుండా వెళ్ళిపోయే పార్టీ. దాంతో పట్టుకుని ఇవాళ ఇంకో పార్టీ ఇంకో రోజు వస్తుంది కాంగ్రెస్ కానీ నమ్మకం లేదు తనకి సీనియర్గా. సో అందుకని కాంగ్రెస్ని వదిలేశాడు. ఇప్పుడు వదిలేసి వాళ్ళ ఎస్పీ పార్టీలో ఉన్నాడు. అతను ఒక లాయర్గా ప్రొఫెషనల్గా చేస్తున్నాడు అంతే. ఇక్కడ కాంగ్రెస్ అంటకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అండగా ఉండే పరిస్థితి ఎక్కడ ఉంది? అది ఉన్నాయి మనం ఊహాజనితంగా బురద చల్లటానికి వెళ్తే. అతను ఒక అడ్వకేట్గా ఈజ్ ఎ సీనియర్ అడ్వకేట్, నోన్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వకేట్స్ ఇన్ ఇండియా. దాంట్లో నో డౌట్. పొలిటీషియన్గా అతను ఎట్లా ఏంటి అనేది పక్కన పెడితే యాజ్ అన్ అడ్వకేట్ హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఇఫ్ నాట్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్ర లేఖ మొన్న రిలీజ్ చేశారు, వెల్కమ్ టు తిహార్ జైల్ అని చెప్పేసి. ఆ లేఖను ఎట్లా చూడొచ్చండి? ఎట్లా చూడండి, అదే చెప్తా. వాడు ఒక దొంగ, కొన్ని వేల కోట్లకి అమిత్ షా పేరు మీద వీళ్ళ పేరు మీద ఫోన్లు చేసి బెదిరించాలు అన్నీ చేసినవాడు, అన్ని సాక్ష్యాలను దొరికినవాడు. వాడు ఒక దొంగ, పరమ దొంగ, 420 చీటరు అన్నీ ఉన్నాయి. వాడు వాగుళ్ళకు కూడా విలువ ఇచ్చి వాడేదో పెద్ద తిహార్ జైలుకి రమ్మంటే వాడే వాడొక ఏదో ప్రూవ్డ్ ఏదో జైల్లో ఉన్నాడు, వాడికి బెయిల్ కూడా రావట్లేదు, అక్కడే ఉన్నాడు వాడు. అలాంటి వాడు వాగుళ్ళకి మనం విలువ ఇవ్వటం కూడా తప్పు అని నా ఉద్దేశం. విలువ ఇవ్వటం కూడా తప్పు. పేపర్లు కూడా వాడేదో ఆహ్వానిస్తున్నాడు, వాడు ఆహ్వానించే దొంగ వాడికి ఆ నైతిక విలువ ఎక్కడిది? వాడి మాటలకి నైతికత ఎక్కడిది? సో అవన్నీ రాజకీయంగా ఏదో వాడుకుంటారు తప్పితే ఇది వేస్ట్ ఆఫ్. ఏదో సన్నాసి మాటలను మనం పట్టించుకుని మాట్లాడుతూ కూడా అనవసరం. ఓకే.